2026 ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది? ఒకవేళ ఆర్థికంగా ఏదైనా తేడా ఉంటే దానికి ఏమైనా పరిహారాలు చేసుకోవాలా? మనం ఇప్పుడు అది చూడబోతున్నాం. 2026 సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో శ్రీ పరాభవనామ సంవత్సరం 2026లో వృశ్చిక రాశి వారికి ఆర్థిక అభివృద్ధి, లక్ష్మీ కటాక్ష పూజలు, పరిహారాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఆర్థిక విషయంలో ధైర్యం మరియు జాగ్రత్త రెండో అవసరం. శని మరియు గురు గోచార ప్రభావం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. సంపద పెరగడానికి కొన్ని శాస్త్రబద్ధమైనటువంటి జ్యోతిష పరిహారాలు మనం తెలుసుకోబోతున్నాం. కుజగ్రహ శక్తి పెంచే పరిహారం. ముందు వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. చేయవలసింది ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఎర్ర పుష్పంతో ఆరాధన, ఓం అంగారకాయ నమః అనే యొక్క మంత్రాన్ని 108 సార్లు జపం చేయడం. ఫలితం ధైర్యం పెరుగుతుంది, ఆర్థిక అవకాశాలు పెరుగుతాయి. లక్ష్మీ కటాక్షం కోసమైన పరిహారాలు ఉన్నాయంటే ప్రతి శుక్రవారం మహాలక్ష్మి ఆరాధన చేయండి, కుబేరుని యొక్క ఆరాధన చేయండి, కుబేర వ్రతం కానీ కుబేర పూజ కానీ చేయండి. సంపద సాక్షాత్ కలియుగ వెంకటేశ్వర స్వామి వారికి అప్పిచ్చినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఆయన కుబేరుడు. ఆ కుబేర మంత్రాన్ని ప్రార్థన చేసుకుంటూ పరిహారాలు చేసుకోవడం, దీనివల్ల ధనాభివృద్ధి, సంపద నిలుస్తుంది. దీపారాధన చేయాలి. మంగళవారం లేదా శుక్రవారం ఇప్ప నూనె, ఆవ నూనె, ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. దీనివల్ల ఆర్థిక అడ్డంకులు తొలగుతాయి, శుభయోగాలు కలుగుతాయి, ఆరోగ్యం కూడా బాగుంటుంది. చేయవలసిన దానాలంటే పేదలకు అన్నదానం, గోపూజ చేయడం, గోవులకి పేదలకి చెప్పులు కూడా దానం ఇవ్వచ్చు. మళ్ళీ మంచి ఇప్పుడు వేసవి కాలంలో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుంది? పుణ్యం పెరుగుతుంది, ధనయోగం పెరుగుతుంది. మీకు ఏమైనా ప్రత్యేక మంత్రం ఉందా అని అంటే యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతి ధనధాన్య సమృద్ధిం దేహి దేహి తాపయ స్వాహ అని చెప్పి కుబేర మంత్రంతో జపం చేసుకుంటూ ఉండండి. దీనివల్ల సంపద పెరుగుతుంది, వ్యాపార విజయాలు పెరుగుతుంది. ఈ సంవత్సరం పెట్టుబడులు ఆలోచించి పెట్టాలి, కోపం తగ్గించుకోవాలి, వ్యాపార నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. కుజ అనుగ్రహం మరియు లక్ష్మీ కటాక్షం ఉంటే వృశ్చిక రాశి వారికి పరాభవన సంవత్సరంలో ఆర్థికంగా పురోగతి ఉంటుంది. మీ వ్యక్తిగత జాతకంలో ఈ యొక్క లక్ష్మీ కటాక్షం ఉందా లేదా, ఇది గోచార ప్రకారంగా చెప్తున్నాం కదా, దీన్ని తెలుసుకొని దానివల్ల ఫలితాలు పొందడానికి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా డిస్ప్లేలో ఉన్న నంబర్కి వాట్సాప్ చేయండి, మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో 27 నక్షత్రాలకు వారు నక్షత్రవారంగా ఏ విధమైనటువంటి దానం చేసుకోవాలి అనేది ఒకటి ఉంది. అశ్విని నక్షత్రం వారు బంగాళదుంప, బూడిద గుమ్మడికాయ, వేరుశనగ ఇవి దానం ఇస్తే ఈ సంవత్సరంలో చాలా విశేషం. భరణి నక్షత్రం వారు పుట్టగొడుగులు లేదా జీడిపప్పు, ఆల్మండ్స్, బాదం ఉంటుంది చూసారు, అవి ఇస్తే చాలా మంచిది. కృతికా నక్షత్రం వారు వండినటువంటి జిలేబీ, ఎర్రగడ్డలు, ఆనియన్స్ ఉంటాయి చూసారు, అవి, స్ట్రాబెర్రీ, బాదం పప్పు, బొప్పాయ ఇలాంటివి దానం ఇస్తే చాలా మంచిది అని చెప్తున్నారు. రోహిణి నక్షత్రం వారు కొబ్బరి, కోడిగుడ్లు ఇవన్నీ కూడా దానం ఇస్తే మంచిది అంటున్నారు. మృగశిర నక్షత్రం వారు క్యారెట్ లేదా హల్వా లాంటిది తయారు చేసింది, ఎండుమిర్చి ఇలాంటిది ఇస్తే, ఎరుపైనటువంటి వస్తువు ఇస్తే చాలా మంచిది అని చెప్తున్నారు. ఆరుద్ర నక్షత్రం వారు చింతపండు, పులిహోర, అల్లము ఇలాంటివి ఇస్తే చాలా విశేషం అని చెప్తున్నారు. పునర్వసు నక్షత్రం వారి నిమ్మకాయ పులిహోర, పైనాపిల్, శనగపప్పు, జామ పండు, పనస పండు లాంటివి దానం ఇస్తే ఈ సంవత్సరం చాలా మంచిది. పుష్యమి నక్షత్రం వారు వంకాయ మరి పిస్తా దానం ఇస్తే చాలా మంచిది అంటారు. ఆశ్లేష నక్షత్రం వారు ఆకుకూరలు, క్యాబేజీ, బీరకాయ, పెసళ్ళు, పొట్టకాయ, కాకరకాయ ఇలాంటివి దానం ఇస్తే మంచిదని చెప్తున్నారు. మకా నక్షత్రం వారు చాక్లెట్లు, గోధుమ, ఉప్మా ఇలాంటివి దానం ఇస్తే మంచిది అంటున్నారు. పూర్వ పలుకుని పుబ్బా నక్షత్రం వారు మొక్కజొన్న లేదా పొంగలి, కట్ట పొంగలి ఇలాంటివన్నీ ఇస్తే చాలా మంచిది దానం అంటున్నారు. ఉత్తరా పలుకుని వారు నేరేడు, నల్ల బెల్లము మరియు పరమాన్నం, చక్కెర పొంగలి అంటారు చూసారు, పరమాన్నం, ఇది దానం ఇస్తే చాలా మంచిది అంటున్నారు. హస్త నక్షత్రం వారు వెల్లుల్లి, తెల్ల ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఇస్తే మంచిది అని అంటున్నారు. చిత్తా నక్షత్రం వారు కేసరి, బీట్రూట్, కందిపప్పు ఇలాంటివి దానం ఇస్తే చాలా మంచిది. స్వాతి నక్షత్రం వారు కాఫీ, తేనె ఇలాంటివి ఇస్తే చాలా మంచిది. విశాఖ నక్షత్రం వారు అరటి పండ్లు, కాలీఫ్లవర్ ఇలాంటివి ఇస్తే చాలా మంచిది. అనురాధ నక్షత్రం నల్ల ద్రాక్ష, సీతాఫలం ఇది ఇస్తే దాన మంచిది అంటున్నారు. జ్యేష్ఠ నక్షత్రం పచ్చి మామిడి, బీన్సు, మునగకాయలు ఇవన్నీ దానం ఇస్తే మంచిది. మూలా నక్షత్రం సపోటా, చపాతి, బెల్లం లాంటివి దానం ఇస్తే మంచిది. పూర్వాషాఢ నక్షత్రం పాలు, పాల సంబంధిత పదార్థాలు అన్నీ కూడా దానం ఇస్తే చాలా మంచిది
అని చెప్పడం జరుగుతుంది. ఉత్తరాషాఢ వాళ్ళు గెనసగడ్డలు అంటే స్వీట్ పొటాటో అంటారు చూసారా, గెనసగడ్డ అంటారు, అది యాపిల్ ఇలాంటివి దానం ఇస్తే చాలా మంచిది అంటున్నారు. శ్రవణ నక్షత్రం వారు తెల్లటిది ఇడ్లీ, చక్కెర, తెల్ల మినుములు, బియ్యము ఇలాంటివి దానం ఇవ్వచ్చు. ధనిష్ట నక్షత్రం వారు టమోటా, నారింజ, జాంగిరి, పుచ్చకాయ ఇలాంటివన్నీ దానం ఇస్తే చాలా మంచిది. శతభిష నక్షత్రం వారు దోసకాయ, వడ, కొబ్బరి బొండం, బజ్జీ ఇలాంటి ఆయిల్లో దేవినటువంటి వస్తువులన్నీ కూడా దానం ఇస్తే చాలా మంచిది అని కూడా చెప్తున్నారు. దానం ఇవ్వాలనగానే మీరు తినమని చెప్పలేదు, మీ ఆరోగ్యం జాగ్రత్త. పూర్వభాద్ర నక్షత్రం వారు మామిడి పండు, దోసకాయ చాలా మంచిది దానం ఇస్తే. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు ఖర్జూరం, గోధుమ, నల్ల మినుములు ఈ సంవత్సరం దానం ఇవ్వాలి. రేవతి నక్షత్రం వారు బెండకాయ, కీర దోసకాయ, చిక్కుడుకాయ దానం ఇస్తే మంచిది. మీ జన్మ నక్షత్రానికి సంబంధించిన పదార్థాన్ని ఈ సంవత్సరంలో ఒక్కసారైనా దానం చేయండి. దాన ధర్మం వల్ల గ్రహ దోషాలు తగ్గి శుభ ఫలితాలు పెరుగుతాయి. జ్యోతిష్ శాస్త్రం చెప్పబడుతుంది. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుంచి ఒక అద్భుతమైనటువంటి పరిహారం 12 రాసులకు ఉన్నటువంటి ఒక విషయాన్ని మనం తెలుపబోతున్నాము. ఈ సంవత్సరం మీరు దర్శించుకొని చేయవలసినటువంటి పరిహారం ఒక దేవాలయం కాదు, ఇది 9 దేవాలయాలు 1.5 రోజుల్లో చూడవలసినటువంటి దేవాలయం. అవకాశం ఉంటే 1 రోజులో చూడొచ్చు, లేదా 1.5 రోజుల్లో చూసే ఒకది. ఈ నవగ్రహ దేవాలయాలు, నవగ్రహాలు మొత్తం 9, ప్రతి గ్రహానికి ప్రత్యేక దేవాలయం ఉంది. తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణం ప్రాంతంలో చుట్టుపక్కల ఈ నవగ్రహ దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలు దర్శించిన భక్తులు గ్రహపీడల నుంచి విముక్తి పొందుతారు. విశ్వాసం ఉంది. ఈ ఆలయ సముదాయాన్ని నవగ్రహ క్షేత్రం అని చెప్తుంటారు. ఈ యొక్క శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ దర్శనాన్ని చేసుకోవడం చాలా విశేషం. ఎన్నో పనులు ఉంటాయి, ఎంతో బిజీ ఉంటుంది. దీని శాస్త్ర ప్రమాణంగా ఈ దేవాలయం ఎక్కడిది, ఇంతకుముందు దీని చరిత్ర ఏంటి, దీంట్లో చేయడం వల్ల ఉన్న పరిహారాలు ఏంటి అన్ని కూడా మనం చెప్తున్నాము. ఫస్ట్ ఇది సూర్య భగవానుడు, సూర్యనారాయణ కోవిల్, తిరుమంగళం గుడి అంటారు. తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు డిస్టిక్లో కుంభకోణం పట్టణం నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమంగళం గుడి ప్రాంతంలో సూర్యనారాయణ కోవిల్ అనే ఒక ప్రసిద్ధ సూర్య దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో సూర్య భగవానుడు తన సతీమణులు ఉషా మరియు ఛాయా సమేతంగా భక్తులకు దర్శనమిస్తున్నారు. చరిత్ర ప్రకారం ఈ ఆలయం కీర్తిశేషులు కీర్తి శకం 1075 1120 మధ్య కాలంలో నిర్మించబడింది. చోళ వంశానికి చెందిన కులోత్తుంగ చోళ రాజవులు ఈ ఆలయ నిర్మాణానికి ప్రధాన కారణమని చెప్తున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో కాశీ విశ్వేశ్వర స్వామి, విశాలాక్షి అమ్మవారు, నవగ్రహాలచే ప్రతిష్ఠించబడిన వినాయకుడు దేవాలయం ఉందట. వారి దర్శనం కూడా చాలా మంచిది. ఈ ఆలయంలో సూర్య భగవానునికి తామర పుష్పాలతో పూజలు చేయడం ప్రత్యేకం. పూజ అనంతరం ఆలయాన్ని 9 సార్లు ప్రదక్షిణం చేయడం సంప్రదాయం. ఇక్కడ పూజలు చేస్తే ఆయురారోగ్యం, ఐశ్వర్యం, శక్తి కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం. ఆరోగ్యం భాస్కరాదిత్యేదన్నారు, అంటే ఆరోగ్యానికి ప్రసాదించే సూర్య భగవానుడే అని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే రవి సంపదను ప్రసాదించేవాడు కూడా. ప్రతి సంవత్సరం జనవరి నెలలో పంటలు చేతికి వచ్చిన సందర్భంలో సూర్యునికి కృతజ్ఞతగా ఇక్కడ భారీ ఉత్సవాలను నిర్వర్తిస్తారు. సూర్యగ్రహణం యొక్క తండ్రి కశ్యప మహర్షి, తల్లి అతిథిదేవి, భార్యలు సంజన, ఛాయాదేవి, సంతానం శని యమధర్మరాజు, యమున తపతి. వాహనం 7 గుర్రాలు లాగే రథం. ప్రియమైన రోజు ఆదివారం. ప్రియమైన వర్ణం ఎరుపు కాషాయం. ఎవరైనా ఈ సూర్యగ్రహాన్ని చేసిన వాళ్ళు అక్కడికి వెళ్ళి చేస్తే ఒకటే ప్రాంగణంలో శాస్త్ర ప్రమాణంగా ఉన్నటువంటి ఒక దేవాలయం, అక్కడికి వెళ్ళి తప్పకుండా దర్శనం చేసుకోండి. చంద్రగ్రహ దేవాలయం తింకలూరు తిరువయారు సమీపంలో ఉంటుంది. తమిళనాడు రాష్ట్రంలో తిరువయారుకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో తింగళూరు కోవిల్ అనే ప్రసిద్ధ చంద్రగ్రహ దేవాలయం ఉంది. ఈ ఆలయంలో కైలాసనాథ స్వామి ప్రధాన దేవుడు. తిరువయారు అంటే సాక్షాత్ మన యొక్క త్యాగరాజ స్వామి వారు జీవించినటువంటి స్థలం అనమాట. అక్కడ త్యాగరాజ ఆరాధన ఉత్సవాలన్నీ అక్కడే జరుగుతుంది. చంద్ర భగవానుడు ప్రత్యేక సన్నిధిలో భక్తులు దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలో చంద్రుని దర్శిస్తే సుఖం, శాంతి, దీర్ఘాయుషు లభిస్తుంది భక్తుల నమ్మకం. చంద్రుడు మనసుకు అధిపతి, మనఃకారకుడు కాబట్టి ఇక్కడ పూజలు చేస్తే మానసిక ఒత్తిడి, ఆందోళన, దుఃఖం తగ్గుతాయని చెప్తారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వచ్చే పాల్గొన నక్షత్రంలో చంద్రకాంతి నేరుగా
ఆలయంలో శివలింగంపై ప్రసరించడము ఈ క్షేత్రంలోని ప్రత్యేక విశేషంగా భావిస్తారు. ఇక చంద్రగ్రహణి యొక్క వివరాలంటే తండ్రి అత్రి మహర్షి, తల్లి అనసూయాదేవి, భార్యలు దక్ష ప్రజాతి కుమారులైనటువంటి 27 నక్షత్రాలు, ప్రియ భార్య రోహిణి, వాహనం జింక మరియు రథం, ప్రియమైనటువంటి రోజు సోమవారం, ప్రియమైనటువంటి వర్ణం తెలుపు. అంగారక కుజగ్రహ దేవాలయం వైదీశ్వరన్ కోవిల్ అంటారు. ఇది చాలా ఫేమస్ అనమాట. వైదీశ్వరన్ కోవిల్ తమిళనాడులో. ఇది అంగారక కుజగ్రహానికి సంబంధించిన నవగ్రహ క్షేత్రంగా ప్రసిద్ధి పొందిందండి. తమిళనాడు రాష్ట్రంలో మైలాడుదురై జిల్లాలో కుంభకోణం నుండి సుమారు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ క్షేత్రమైన వైదీశ్వరన్ కోవిల్ అంటారు. ఇది కుజగ్రహ అంగారకుడు మంగళుడికి గ్రహానికి సంబంధించిన నవగ్రహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు వైద్యనాథ స్వామి శివుడు. ఈ క్షేత్రాన్ని వైదీశ్వర కోవిల్ అంటారు. బాగా వినండి, ఈ యొక్క సబ్జెక్ట్ బాగా ఇది కొంచెం వినాలి, ఆరోగ్యం కోసమే చెప్తున్నాను. ఈ ఆలయంలో స్థల పురాణం ఏం చెప్తుంది, అమ్మవారు తయాలనాయకి అమ్మవారు అంటారన్నమాట. ఈ స్థల పురాణ ప్రకారం జటాయువు, గరుడు, సూర్యుడు కూడా ఇక్కడే అంగారకుని పూజించినట్టు చెప్పడం జరుగుతుంది. వైద్యనాథుడు అంటే రోగాలను నివారించే వైద్యనాథుడు. డాక్టర్స్ ఎక్కడో లేదు, సాక్షాత్ ఆ వైద్యనాథుడు ఆ వైదీశ్వరుని కోవిల్లో ఉన్నాడు. భక్తుల విశ్వాస ప్రకారం ఈ క్షేత్రంలో అంగారకుని దర్శిస్తే అనేక రోగాలు తొలగి ఆరోగ్యం కలుగుతుంది నమ్మకం. అందుకే ఈ క్షేత్రం ఆరోగ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అంగారక కుజగ్రహానికి ప్రత్యేక సన్నిధి ఉంది. కుజగ్రహ అనుగ్రహంతో ధైర్యం, శక్తి, భూమి, సంపద, వాహన యోగం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అంగారగ్రహం ధైర్యం, శక్తి, విజయాలకు కారకుడు అని శాస్త్రాలు గట్టిగా చెప్తున్నాయి. అలాగే కుజదోషం వల్ల వివాహం ఆలస్యమైన వారికి, సంతానం లేని వారికి ఈ అంగార క్షేత్రాన్ని దర్శిస్తే పూజలు నెరవేరుతాయి, చేస్తే అద్భుతంగా జరుగుతుంది, వివాహ యోగం కలుగుతుంది. కుజదోషం, మంగళదోషం, వివాహ అడ్డంకులు, అన్ని రకాల పూజలు ఇక్కడ అవుతుంది. ఈ ఆలయంలో సిద్ధామృత తీర్థం ఎంతో పవిత్రమైనది. బాగా వినండి, మళ్ళీ చెప్తున్నాను. ఈ దేవాలయంలో సిద్ధామృత తీర్థం చాలా విశేషమైనది. ఈ తీర్థంలో స్నానం చేసి స్వామివారిని దర్శిస్తే రోగాలు తొలగి ఆరోగ్యం కలుగుతుందని విశ్వాసం. ఇక్కడ భక్తులు సాధారణంగా ఎరుపు పుష్పం, కందులు దానం చేస్తూ ఉంటారు. అంగార గ్రహ శాంతి పూజలు చేస్తూ ఉంటారు. ఈ అంగార గ్రహం యొక్క తండ్రి భూమాదేవి, అందుకే భౌముడు అని పేరు ఇతనికి. ఇంకొక పేరు మంగళుడు. భార్య జ్వాలిని, లోహితి పురాణాల్లో పేర్కొనడుతుంది. వాహనం మేషం, గొర్రె. ప్రియమైనటువంటి రోజు మంగళవారం. ప్రియమైనటువంటి వర్ణం ఎరుపు వర్ణం. చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం. మిస్ అవ్వకండి. ఈ సంవత్సరంలో ఒక్కసారైనా వెళ్ళి దర్శనం చేసుకోండి. బుధగ్రహ దేవాలయం, ఇది వచ్చే టైటిల్ మాత్రం ఈ యొక్క సంవత్సరం పేరు ప్రతి గ్రహానికి వేసుకోండి షార్ట్ లో. బుధగ్రహ దేవాలయం తిరువెంకాడు అంటారు దీన్ని. అంగారక గ్రహ క్షేత్రమైన వైదీశ్వరన్ కోయిలకి సుమారు 10 కిలోమీటర్ దూరంలో తిరువెంకాడు అనే ఒక దేవాలయం అనే ప్రాంతంలో బుధగ్రహ దేవాలయం ఉంది. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు శ్వేతారణ్యేశ్వర స్వామి వారు పరమశివుడు చెప్పబడుతుంది. అమ్మవారు బ్రహ్మ విద్యాంబిక అని అంటారనమాట. పురాణాల ప్రకారం వాల్మీకి రామాయణంలో కూడా ఈ క్షేత్రం ప్రస్తావన ఉందని చెప్పబడుతుంది. అందువల్ల ఈ ఆలయానికి సుమారుగా 3000 సంవత్సరాల ప్రాచీన చరిత్ర ఉందని భావిస్తున్నారు. ఇక్కడ బుధగ్రహాన్ని దర్శించి పూజలు చేసిన భక్తులకి బుద్ధి, విద్య, వాణిజ్యంలో అభివృద్ధి అంటే వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకం. బుధుడు జ్ఞానకారకుడు, వాక్పటిమ, వ్యాపారం, విద్యలకు కారకుడు కాబట్టి శాస్త్రాలు చెబుతున్నాయి. అందులో విద్యార్థులు, వ్యాపారులు ఈ క్షేత్రాన్ని దర్శించి విశేషంగా భావిస్తారు. బుధగ్రహం యొక్క తండ్రి చంద్రుడు, తల్లి తారాదేవి, భార్య ఇలా, సంతానం పురురూపుడు, వాహనం సింహం మరియు రథం. ప్రియమైనటువంటి రోజు బుధవారం. ప్రియమైనటువంటి వర్ణం ఆకుపచ్చ వర్ణం. చాలా విశేషంగా చెప్పబడుతుంది. బృహస్పతి గ్రహ దేవాలయం ఆలంగుడి అంటారు. ఇది ఒక నవగ్రహ క్షేత్రాల్లో చాలా విశేషమైనటువంటిది ఆలంగుడి. తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణం నుండి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలంగుడి ప్రాంతం. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఈ యొక్క నవగ్రహ క్షేత్రం అంతా కుంభకోణానికి 15, 20, 30, 40 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కాబట్టి ఒకటే రోజు చేసుకోవచ్చు. పొద్దున 5:30 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి లోపు కంప్లీట్ అవుతుంది. లేదా కొన్ని మిస్ అయితే మరుసటి రోజున. ఎక్కువ శాతం మంది ఒకటే రోజు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు.
జిగ్జాగ్గా చేసుకోండి. నేను సీరియల్గానే వెళ్తాను కాదు, ఏదేది దగ్గర ఉంటే అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళొచ్చు, తప్పు లేదు. బృహస్పతి గ్రహం, ఈ బృహస్పతి గురు దేవాలయం ఉంది. ఈ ఆలయంలో భక్తులు గురు దక్షిణామూర్తి క్షేత్రంగా కూడా పిలుస్తారు. తమిళనాడులో అత్యంత ప్రసిద్ధి చెందిన నవగ్రహ క్షేత్రాల్లో ఇది ఒకటి. చరిత్ర ప్రకారం ఈ ఆలయాన్ని కీర్తి శకం 1131 ప్రాంతాల్లో విక్రమ చోళ చక్రవర్తి నిర్మించినట్టు చెప్పబడడం జరుగుతుంది. ఈ క్షేత్రంలో ప్రధాన దేవుడు ఆపత్సహాయేశ్వర స్వామి. ఆపత్సహాయేశ్వర స్వామి అంటే ఏ విధమైనటువంటి ఆపద ఉన్నా వెంటనే ఆయన సహాయం చేసేస్తాడు, అంత గొప్ప స్వామి ఆపత్సహాయేశ్వర స్వామి అంటే. చూడండి, శివుడు ఇక్కడ దేవగురువు బృహస్పతి స్వరూపంగా ఉన్నారు. గురు దక్షిణామూర్తిని పూజలు అందుకుంటున్నారు. స్థల పురాణ ప్రకారం పార్వతీదేవి ఈ ఆలయంలో అమృత పుష్కరిణిలో పునర్జన్మ పొందిందని చెప్పడం జరుగుతుంది. శివునిలో ఐక్యమైందట తర్వాత. అలాగే సముద్ర మదన సమయంలో ఉద్భవించిన హాలాహల విషాన్ని శివుడు ఇక్కడే సేవించి గొంతులో నిలుపుకున్నాడని కథనం తెలపబడుతుంది. ఈ విధంగా దేవతలు ఆపద నుండి రక్షించబడినటువంటి శివుడు కాబట్టి ఆపత్ సహాయేశ్వరుడు, ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు అని పిలుస్తారు. గురుగ్రహానికి గురువారం అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. ఆ రోజు భక్తులు నానబెట్టిన శనగలు, దాంతో తయారు చేసినటువంటి మాలను పసుపు తాడుతో గురు భగవానికి దండ వేయడం వంటి పూజలు చేస్తారు. ఇలా పూజ చేస్తే విద్యలో ఆటంకాలు తొలగి చదువుల అభివృద్ధి, కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే గురుగ్రహ దోషం తొలగుతుంది, వివాహంలో ఆటంకాలు ఉంటే తొలగుతుంది, ఐశ్వర్యం పెరుగుతుంది. దక్షిణామూర్తి ఆలయంలో చుట్టూ 24 ప్రదక్షిణాలు చేసి 16,000 సార్లు జపం చేసుకోవాలి. అది తర్వాత స్వామి సన్నిధిలో నేతితో 24 దీపాలు వెలిగిస్తే గ్రహ దోషాలు తొలగి గురువు అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందని భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఈ సంవత్సరం చేసుకోవాల్సినటువంటి పరిహారం అన్నమాట. ఇంకా బృహస్పతి యొక్క వివరాలు. తండ్రి వచ్చి ఆంగీరస మహర్షి, తల్లి శ్రద్ధాదేవి, భార్య తారాదేవి, సంతానం కచుడు మరియు ఇతరులు, వాహనం ఏనుగు మరియు రథం. ప్రియమైనటువంటి రోజు గురువారం, ప్రియమైనటువంటి వర్షం, ఈ యొక్క వర్ణం ఏదైనా ఉంటుందంటే అది పసుపు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక శుక్రగ్రహ దేవాలయం కంజనూర్ అంటారు. ఇది తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణం సమీపంలో కంజనూరు గ్రామంలో శుక్రగ్రహ దేవాలయం ఉంది. ఈ సూర్యనారాయణ కోవిల్ నుండి సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలోనే ఈ యొక్క దేవాలయం ఉంటుంది. అందుకే చెప్తున్నాను, కొన్ని 20-30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది కంటే ఫస్ట్ దగ్గర ఉన్న దేవాలయాలన్నీ కంప్లీట్ చేసుకుంటే దూరం ఉన్న గ్రహాలన్నీ కూడా చేసుకోవచ్చు. దాని మ్యాప్ కూడా ఉంటుందండి. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఆ మ్యాప్ కూడా దొరుకుతుంది, ఎలా స్పీడ్గా పోయి రీచ్ అవ్వాలో. ఈ సూర్యనారాయణ కోవిల్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ క్షేత్ర పురాణాల్లో పలాసవనం, బ్రహ్మపురి, అగ్నిస్థలం అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు ఆంగీరసేశ్వర స్వామి శివుడు, అమ్మవారు కర్పూరాంబికాదేవి అని కూడా చెప్పడం జరుగుతుంది. స్థల పురాణంలో బ్రహ్మదేవుడు ఇక్కడే పార్వతీ పరమేశ్వరులు దివ్య వివాహాన్ని దర్శించారని కూడా చెప్పడం జరుగుతుంది. శుక్రగ్రహ వివరాలు. భార్య ఊర్ధస్వతి, ఇంకొక పేరు సుశీల, వాహనం గుర్రము, మొసలి. పురాణాల ప్రకారం భిన్నంగా చెప్పబడుతుందని కూడా చెప్పుకోవచ్చు మనం. సంతానం దేవయాని, శుక్రాచార్యుని కుమార్తెగా ప్రసిద్ధి అవుతుంది. ప్రియమైనటువంటి రోజు శుక్రవారం, ప్రియమైనటువంటి వర్ణం తెలుపు. ఈ యొక్క విశేషాలు: తెల్ల పుష్పంతో పూజ చేయడం, వెండి లేదా తెలుపు వస్త్రాలు దానం ఇవ్వడం, శుక్రవారం ప్రత్యేక అభిషేకాలు చేస్తారు. భార్య ఆరోగ్యం, దాంపత్య సుఖం, ఐశ్వర్యం కోసం భర్తలు ఇక్కడ శుక్రగ్రహ పూజలు చేయడం సంప్రదాయం. బాగా గుర్తుపెట్టుకోండి, మగవాళ్ళందరూ మీ ఆడవాళ్ళ కోసం పూజ చేసే ఒక అద్భుతమైనటువంటి సమయం. భార్యలు ప్రతి గుళ్ళో చేస్తారు, కానీ భర్తలు ప్రత్యేకంగా చేసే ఒక పూజ స్థలం ఇది ఒక్కటే ప్రపంచంలో. గుర్తుపెట్టుకోవాలి. టీవీలో, యూట్యూబ్లో చూసేవాళ్ళు మీ యొక్క శ్రీమతి క్షేమంగా ఉంటారు, మీరు క్షేమంగా ఉంటారు కాబట్టి అక్కడపై పూజ చేయండి. ఇక్కడ భక్తితో పూజ చేస్తే శుక్రదోషాలు తొలగి దాంపత్య సౌఖ్యం, ఐశ్వర్యం, సుఖ సంపదలు కలుగుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. శనిగ్రహ దేవాలయం తిరునల్లార్ అద్భుతమైనటువంటి క్షేత్రం అండి. మొన్ననే 6వ తారీఖున శని భగవానుడు కుంభం నుంచి మీనంలోకి మారినటువంటి క్షణం. అక్కడే విశేషమైనటువంటి పూజ చేసి 8:29 ఆ హారతి కొన్ని లక్షల కోట్ల మంది చూస్తారనమాట లైవ్ లో. అలాంటి అద్భుతమైనటువంటి క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణం నుండి సుమారుగా 53 కిలోమీటర్ల దూరంలో, కారైకాల్ సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ క్షేత్రం తిరునల్లారు శనీశ్వర క్షేత్రం. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు దర్భారణ్యేశ్వర స్వామి. దర్భారణ్యేశ్వర స్వామి వారి యొక్క పరమశివుడే దర్భారణ్యేశ్వర స్వామి. ఇక్కడ శని భగవానుడు ప్రత్యేక సన్నిధి ఉంది.
ఈ క్షేత్రంలో ఉన్న పవిత్ర నదీ తీర్థం స్నానం చేస్తే సర్వపాపాలు తొలగి శని ప్రభావం తగ్గుతుందని భక్తుల నమ్మకం. దర్భ అంటే గరిక. ఈ దేవుడికి గరిక ఎంతో ప్రీతికరమైనటువంటిది. అందుకే ఈ స్వామిని దర్భారణ్యేశ్వర స్వామి, దర్భాధిపతి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయాలు దర్శించినప్పుడు భక్తులు దర్భగడ్డలు కొసలుగా ముడి వేస్తూ ఉంటారు. అంటే దాన్ని కూర్చోమంటారు, కొసలుగా ముడి వేసేదాన్ని. అలా ముడి వేస్తే తమ కష్టాలన్నీ తొలగుతాయని భక్తుల యొక్క విశ్వాసం. ఈ క్షేత్రంలో నలనారాయణ స్వామి దేవాలయం కూడా ఉంది. ఇక్కడ నలుడు దమయంతి విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. పురాణ కథనం ప్రకారం నలమహారాజు శనిగ్రహం ఇక్కడే పట్టుకుని పీడించడం ప్రారంభించాడని చెప్పబడుతుంది. అందుకే ఇక్కడ ఉన్న తీర్థం పేరు నలతీర్థం అని అంటారు. ఆ నలతీర్థంలో స్నానం చేయాలి, లేదా ప్రోక్షణమైన చేసుకోక తప్పదు. ఈ తీర్థంలో స్నానం చేస్తే పాపాలు తొలగి శని దోషాలు తగ్గుతాయని విశ్వాసం. ఈ ఆలయంలో శనీశ్వరుడికి ప్రతిరోజు అభిషేకాలు నిర్వర్తిస్తారు. ఆ జలమంతా కూడా ఆ నలతీర్థం ఉండిపోయి పడుతుంది. తండ్రి సూర్య భగవానుడు, తల్లి ఛాయాదేవి, భార్యలు నీలాదేవి, మాండాదేవి, వాహనం కాకి గద, సంతానం గుళికుడు మండి. శని భగవాను యొక్క కుటుంబం ఇది. ప్రియమైనటువంటి రోజు శనివారం. ప్రియమైనటువంటి పదార్థం నువ్వుల నూనె. శనిగ్రహ పరిహారాలు. ఈ శని దోషం తగ్గేందుకు భక్తులు ఇక్కడ ఏ విధమైనటువంటి పరిహారాలు చేస్తాం? నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, నల్ల నువ్వులు దానం చేయడం, శనివారం ఉపవాసం చేయడం, శని మంత్ర జపం చేయడం, నలతీర్థంలో స్నానం చేసి శని దర్శనం చేసుకోవడం. ఇలా భక్తితో పూజ చేస్తే శనిగ్రహ దోషాలు తగ్గి ఆయురారోగ్యం, శాంతి, స్థిరత్వం కలుగుతాయని భక్తుల ప్రసిద్ధి. ఈ యొక్క సంవత్సరం మీరు ఒక్కసారైనా వెళ్ళి ఆ తిరునల్లారు క్షేత్రాన్ని దర్శనం చేసుకోండి. మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రత్యేకించి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. మా అడ్మిన్సే మీకు రిప్లై ఇస్తారు. ఇంకనూ ఎక్కువ పరిహారం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి ఒక 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాల, సుదర్శన హోమం, చండీ హోమం, సుబ్రహ్మణ్య భుజంగ పారాయణం చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ సిద్ధంగా ఉంది. కావలసిన వాళ్ళు సంప్రదించండి. మా డిస్ప్లేలో ఉన్న నంబర్కి తీసుకోండి. ఇంకనూ ఆన్లైన్ ద్వారా కొని మోసపోయి గురుగారు మీ పేరని చెప్పి మేము కొన్నాము నష్టపోయామని అనకండి. మాతో ఏదైనా పొందాలంటే మా అడ్మిన్స్ మాకు కనెక్ట్ చేస్తారు. మాట్లాడిన తర్వాతనే పొందండి. విజయోస్తు.